హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో శనివారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ మరియు దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్పై ఏర్పడిన వాయుగుండము వాయువ్య దిశగా కదులుతోంది. ఇది అదే ప్రాంతంలో పశ్చిమ విదర్భ మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్పై కేంద్రీకృతమయ్యింది. ఇది దక్షిణ మధ్యప్రదేశ్ మరియు విదర్భ దాన్ని ఆనుకొని ఉన్న మధ్య మహారాష్ట్ర మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరియు రాబోయే 24 గంటల్లో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో వచ్చే 3 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా శనివారం రోజున అల్లూరు సీతారామరాజు, పార్వతీపురమణ్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.